జొన్న, వరి, ధాన్యం రైతులకు చెల్లించాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో స్థానిక రైతుల గోడు వినాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను దెబ్బతీస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే వానాకాలంలో రైతులకు అవసరమైన పచ్చిరొట్ట, జనుము, జీలుగు విత్తనాలను పంపిణీ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్కు ప్రకటించిన 100 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని వెనక్కి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే 48 గంటల్లో పైసలు ఇస్తున్నారు. 48 రోజులు అయిపోయింది. ఆయన 48 గంటలు కాదు, జొన్నలు కొని 48 రోజులైంది. ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. రైతుల్లో ఉసురు పోసుకునేటువంటి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము, జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.